కావలిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో కొండాపురం మండలంలోని చింతలదేవి జాతీయ కామధేను పశుగణాభివృద్ధి సంస్థ అభివృద్ధిపై కావలి ఉదయగిరి ఎమ్మెల్యేలు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి కాకర్ల సురేష్ తో కలిసి పశు సంవర్ధక శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బ్రీడింగ్ సెంటర్ ప్రస్తుత స్థితిగతులు చేపట్టాల్సిన అభివృద్ధి పనులను మంత్రి ఆనంకు వివరించిన పశు సంవర్ధక శాఖ ఇన్ఛార్జ్ జాయింట్ డైరెక్టర్ 2500 ఎకరాల్లో గల క్షేత్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసి మేలుజాతి పశు సంపదను ఉత్పత్తి చేసి పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. జాతీయ స్థాయిలో ఈ బ్రీడింగ్ సెంటర్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చేందుకు పాడి పరిశ్రమ అభివృద్ధి, పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంది. త్వరలోనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఈ క్షేత్రం అభివృద్ధికి నిర్ణయం తీసుకుంటాం. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అది జరుగుతుంది సార్, అది కంప్లీషన్ అయిపోయిందన్న. కాకపోతే ఆ పేమెంట్ ఇచ్చే టైంలో నాబార్డు టైం అయిపోయిందని చెప్పి నాబార్డు ఆ ఫైల్ క్లోజ్ చేశారంట. వాళ్ళకి అదే కదా రాసింది, పేమెంట్ ఇవ్వాలి. RITF నాబార్డ్ క్లోజ్ కంపోజిట్ లైఫ్ స్టాక్ ఫామ్ అంటే ఓన్లీ ఇప్పుడు ఓమోర్ బ్రీడ్ కోసం ఇంకొకటి ఉంది సార్. మొదటి ఫస్ట్ నుంచి ఉన్నది అదే మళ్ళీ బోర్వెల్స్ అసలు ఇప్పుడు మనం సోమశల నుంచి రాళ్ళపాడికి వాళ్ళకి ఎక్సెస్ వాటర్ ఇస్తున్నాం. ఈ సంవత్సరం సముద్రానికి వదిలిపెట్టారు వాళ్ళు నీళ్లు. రాళ్ళపాడులో ఎక్సెస్ అయిపోయి సముద్రానికి పోయాయి 30-40 TMCల నీళ్లు. అందుకని ఒకసారి మళ్ళీ మీరు టోటల్గా కొంచెం రివ్యూ చేయండి. మీ దగ్గర మీ డిపార్ట్మెంట్లో రివ్యూ చేయండి. నేను తర్వాత వెటనరీ వాళ్ళతో కూడా మాట్లాడి రేపు అచ్చెన్నాయుడు వచ్చినప్పుడు 1 గంట ఇక్కడ రివ్యూ పెట్టుకుంటాం. మనం ఇదేదో ఒకటి ఫైనల్ స్టెప్కి వచ్చేటట్టు చేద్దాం. ఇంత పెద్ద ఫామ్ ఎక్కడా లేదు మన స్టేట్లో. దీన్ని మనం జాగ్రత్తగా చేసుకుంటే రైతులకి అందరికీ ఉపయోగపడుతుందండి. అవును, అవునండి. ఒకసారి మీరు చూడండి, చూసి ఇవన్నీ చూస్తే రేపు మాట్లాడదాం. మనం దీన్ని కంప్లీట్ కావాలి ఈ ఇయర్లో. మనకి ఈ సీజన్లో కంప్లీట్ చేసుకుంటే రేపు రెన్నీ సీజన్కి మనకు ఉపయోగపడుద్ది బాగా. ఓకే, మార్నింగ్ అయ్యా. ఇప్పుడు మరిగుంటల చెరువుకి ఎక్కడ ఉన్నాయి నీళ్లు? మరిగొండ చెరువుకి ఏంటంటే సార్, మన సోమశిల టెయిల్ పాయింట్ అక్కడే సార్. రాళ్ళపాడుకు పోయేది. అవును సార్, రాళ్ళపాడు వాటర్ కి రిజర్వాయర్ కి వాటర్ పోవాలంటే ఈ మరిగొండ చెరువు నిండిన తర్వాతే వాళ్ళకి పోద్ది. ఇప్పుడు మరిగుంట చెరువులోంచే తీసుకుంటున్నారా మీరు? ఎస్ సార్. ఇప్పుడు ఇది మన అప్పుడు అది నెల్లూరు అనేది అది రాళ్ళపాడు రిజర్వాయర్ సార్ ప్రకాశంలో ఉంది కాబట్టి దీనికి ఇప్పుడు మరిగొండ చెరువు కూడా మనం నెల్లూరు ఆధ్వర్యంలో ఉన్నట్టుగా ప్లాన్ చేశారు సార్. అవును, మరిగుంట చెరువు అయిపోయిందా? మరిగొండ చెరువు దగ్గర మనం సమ్ వెల్స్, ఇంటేక్ వెల్స్, ఇంటేక్ పైప్ లైన్, ప్రెజర్ లైన్ ఇవన్నీ అయిపోయాయి సార్. ఇప్పుడు ఇంకక్కడ పంప్ ఆపరేటర్ రూమ్ ఒకటి కన్స్ట్రక్షన్ చేయాలి. అండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ దగ్గర డీసీలు కడుతున్నాం సార్. వీళ్ళకి ఒక 2 months లో మొత్తం వాటర్ అనేది దాంట్లో డెలివరీ అయిపోతుంది సార్. ఎంత ప్రపోజ్ చేశారు వాళ్ళకి? అమౌంటా సార్? లేదు, నేను వాటర్ అమౌంట్ సేమ్ సార్. 0.75 Q6 సార్. 0.75 TMC ఉంటుంది. Q6 అంటే మీరు తర్వాత దాన్ని మనం ఫీల్డ్ అన్ని ఉన్నాయి సార్.